వచ్చినప్పుడు తెలియలేదు, చచ్చే వరకు ఏడుస్తూనే ఉంటానని. లోకం మొత్తం నాదే, అసలు నా లోపలి జీవం మొదలు అయ్యా నేడే మీకే అలుసు. నా కోపమే మీకేం తెలుసు, పేగు పేగు నాతో కలిసి నా నెత్తురి మీకే పంచి పెంచా నాపై దుమికే రాక్షసులా. అత్యాచారం చేసి నూని ఊరి తీయాలి, మేడ పట్టి గొంతు పిసికి కాల పెట్టాలి. నేను చెప్పేదంతా లోకం మొత్తం వినపడాలి, నీ చెల్లి కోసం ఏ రోజైనా నిలబడాలి. నేను పాడేది పాటని కద్దు చిన్నారి మాటలే ఇవి, కన్నులు కల్లార తడి కాపాడేదెవరు మరి? అమ్మాయిల వాకిళ్లలోనే సంఖ్యలు బంధించి మరి రంగుల ముగ్గుల పొడి రక్తంగా మారిన పడి. మమ్మీ నువ్వు ఇంట్లో వదిలేసి వెళితే, అంకల్ నా చెయ్యి పట్టి మీద పడితే ఏమని చెప్పను నేను, ఎవరికి చెప్పను నేను. మీరే నేర్పించారు పెద్దోళ్ళు దేవుళ్ళు అని. ఎందుకు మమ్మీ పుట్టించాడు డాడీ నన్ను? అసలు వినాలనుకున్న నేను చందమామ కథలు, ఆడపిల్ల బాధలని చెప్పుకునే బదులు పుట్టగానే చంపేస్తుంటే తప్పుతుండే ఉసురు. చిన్న బట్టలు వేసుకుంటే చంపేయాలా, ఇంకెన్ని రోజులు దాచుకుంటే ప్రాణం ఇలా? నేను చదువుకోవాలా లేదా బడికెళ్ళాలా? న్యూస్ పేపర్ మెన్ స్టోరీ అయిపోయా నివాలా. చిరునవ్వులతో కాలం గడపాల్సిన చిన్నారి మనిషి అనే రంగేసుకున్న క్రూర మృగాలకు బలైపోయింది. 8 ఏళ్ల చిన్నారిని హింసించి అత్యాచారం చేసి చంపిన ఘటన మానవత్వానికే మాయలు మచ్చగా మిగిలిపోయింది. లోకం మొత్తం నాదే, అసలు నా లోపలి జీవం మొదలు అయ్యా నేడే మీకే అలుసు. నా కోపమే మీకేం తెలుసు, పేరు పేరు నాతో కలిసి నా నెత్తురి మీకే పంచి పెంచా నాపై దుమికే ఈ రాక్షసులా.
ఆడపిల్ల జీవితంలో సమస్యలు లేకపోతే ఆమె ఆకాశానికంటే ఎత్తుకు ఎగిరిపోతుంది. అవకాశాలు కలిస్తే ఆమె ఒక గొప్ప టీచర్ గా మారి భవిష్యత్తులను తీర్చిదిద్దుతుంది. ఆమె విలువలను గుర్తిస్తే ఆమె ఒక మంచి గృహిణిగా కుటుంబాన్ని ప్రేమతో కాపాడుతుంది. సమస్యలు అడ్డుకాకపోతే ఆమె ఒక మంచి డాక్టర్ గా మారి ప్రాణాలు కాపాడుతుంది. సమాజం సహకరిస్తే ఆమె లాయర్ గా మారి న్యాయం కోసం పోరాడుతుంది. అడ్డంకులు లేకపోతే ఆమె పోలీస్ గా మారి సమాజానికి రక్షణగా నిలుస్తుంది. ఆడపిల్లకి అడ్డుగా నిలిచేది సమస్యలు కాదు, మన ఆలోచనలే. అవకాశం ఇస్తే ఆమె ఏదైనా అవుతుంది. ఆమె శక్తి అపారమైనది. శివంగివే తలవంచే మగ జాతినికే నీ త్యాగమే గుర్తించగా సహో అంటూ మొగరున్నదా కాని కాని నీ హాసం రాసం వేషం రోషం కనిపించేలా దేశమే ఏరి పారి తీయాలన్నీ వల్ల కాదన్న వాళ్ళ నొల్ల గురించాలిక కోరే కవితకి బాటవి జారే ధారే కంట మారి స్వేదం అయ్యేనంట అవలంటే ఊరుకోక శక్తిని గాని సాటి భయముకి బదులు